హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో నేను మొన్న సండే షూట్ చేశానండి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. దీనికి ముందు నేను పోస్ట్ చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు సండే కదా, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టే పని లేదు. నేను మామూలుగా లేచే టైంకే లేచేసి నా మార్నింగ్ రొటీన్ మొత్తం అంటే పూజ వరకు కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఇప్పుడైతే కనుక మొక్కల దగ్గరికి వచ్చేసాను. లాస్ట్ వీక్ అనుకుంటా ఈ టబ్లో నేను తోటకూర విత్తనాలు, ఇంకో టబ్లో మెంతికూర విత్తనాలు 2 వేసేసానండి. అవి వేసిన తర్వాత 1 వీక్ ఇలా చక్కగా మొక్కలు వచ్చినాయి. అలానే ఈ చిన్న డబ్బాలో కాకరకాయ విత్తనాలు కూడా పెట్టాను. చక్కగా మొక్క మొలిచి పెద్దయ్యి ఇలా కాకరకాయలు కాసినాయండి. కాకరకాయలు మాత్రం ఇలా చిన్న సైజులోనే ఉన్నాయి. ఇవి మాత్రం కాకరకాయ పూర్ణం పెట్టుకుంటారు కదా, కూర కాకుండా వాటికైతే చాలా బాగుంటాయి. నూనెలో తొందరగా మగ్గిపోతాయి. ఈ కాకరకాయల్ని అంటే ఇంకా ఏమైనా పెద్ద అవుతాయో అని చెప్పేసి ఇలానే ఉంచాను. కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వీటిని కోసేసి చెప్పాను కదా కాకరకాయ పూర్ణం చేస్తానని చెప్పి అది చేస్తాను. తర్వాత వేరే టబ్లో మెంతికూర వేసానన్నా కదండి, అదే రండి ఇది. కానీ వేసిన ప్రతి గింజ మొక్క అయిందండి, చాలా ఫ్రెష్గా ఉంది. దీంతో టమాటా మెంతికూర కర్రీ కానీ లేదా మెంతికూర పప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఇంకొక 1 వీక్లో ఫుల్గా మొక్కలు అనేవి రెడీ అయిపోతాయి. కానీ ఇంట్లో ఆకుకూరలు పెంచుకోవడం వల్ల బయట ఆకుకూరలు అస్సలు కొంటలేదండి. అలా కొనాలనిపించినా సరే, అంటే ఒకవేళ లేకపోతే కొనాలన్నా సరే నేను కొంటలేదు. వెంటనే అంటే ఇవి అయిపోగానే ఇంకో టబ్లో వేసేస్తున్నాను. కానీ ఇంట్లో ఆకుకూరలతో ఫ్రెష్గా కర్రీస్ చేసుకొని తింటుంటే అదొక ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. మార్నింగే లేచి పనులు చేసుకుంటూ కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు మైండ్ కొద్దిగా రిలాక్స్గా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా మొక్కల దగ్గరికి వచ్చేసి ఒక్క 5 మినిట్స్ స్పెండ్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి. అందుకనే నేను కొన్ని పనులు చేసుకుని ఇలా మొక్కల దగ్గరికి వచ్చేసేసి ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ మైండ్తో నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇక ఇప్పుడు టైం అయితే 7:30 అయిందండి. మార్నింగ్ ఎప్పుడో లేచా కదా, కొద్దిగా ఆకలేస్తుంది. దోశలు వేసుకొని తిందామన్నా సరే ఇక పిల్లలు లెగలేదు కదా, వాళ్ళు లేచి వచ్చేపాటికి అంటే లేచి రెడీ అయ్యి టిఫిన్స్కి వచ్చేపాటికి 9:30 అవుతుంది. ఇక సరేలే అని చెప్పేసి కొద్దిగా పాలల్లో వేయించిన కార్న్ఫ్లేక్స్ని వేసుకొని తింటున్నాను. కానీ నాకు ఉన్న అలవాటు మంచిదో చెడ్డదో తెలియదండి. మంచిదేం కాదనుకోండి, కానీ ఏదైనా తినేటప్పుడు కానీ ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కానీ నాకు టీవీలో సాంగ్స్ పెట్టుకోవటం బాగా అలవాటు. కానీ ఈరోజు మాత్రం అంటే నేను ఇది తినేటప్పుడు అత్తారింటికి దారేదని మూవీ పెట్టుకున్నానండి. ఈ మూవీ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసినా సరే అలా చూస్తూనే ఉంటాను. కానీ నిజం చెప్పండి, మీలో ఎవరికైనా సరే మీలోనే కాదండి, నాకైనా సరే కంటిన్యూస్గా ఒక సినిమా లేకుండా చూసాము అనేది ఏ రోజైనా ఉంటుందా? అస్సలు ఉండదండి. ఇంకా ఆ మూవీ అలా కంటిన్యూ అవుతూ ఉంది. నేను ఇక కిచెన్లోకి వచ్చేసేసి ఈ పని చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ మీద మరకలు ఉన్నాయి చూసారా, అంటే తెలిసి కూడా ఒక్కోసారి బ్లైండ్గా చేసేస్తూ ఉంటాను చూసారా, ఆ పని అండి ఇది. అరటికాయని అంటే కూర అరటికాయ ముక్కల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసేసి ఆ ముక్కలు ఈ క్లాత్ మీద వేశాను. అలా వేయటం వల్ల ఈ క్లాత్ ఇలా రెడ్ కలర్లో అంటే మరకలు పడిపోయినాయి. కానీ కూర అరటికాయలు కట్ చేసేటప్పుడు డ్రెస్సులకి కానీ శారీస్కి కానీ నైటీస్కి కానీ అంటకుండా కట్ చేసుకోండి. అలా అంటిని అంటే ఇలా మరకలు పడిపోతాయి. ఇక ఈ బాటిల్స్ మొత్తం తీసేసి వాటిని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచేసేసి వీటిలో ఏ ఫిల్ చేయాలో అవన్నీ ఫిల్ చేసేసి ఇక పక్కన పెట్టేసుకుంటున్నానండి. అంటే ఇప్పటివరకు ఈ పని అనేది కంప్లీట్ అయిపోయింది. కొద్ది ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అనేవి పెండింగ్ పెట్టకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటాను. సండే రోజు నాన్ వెజ్ చేయాలి అంటే మార్నింగే తెప్పించేస్తానండి. దానికోసం ఈ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, గసగసాలు, అల్లం మొత్తాన్ని మిక్సీ పట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ కూరలోనే కాదండి, కొద్దిగా ఎక్కువగా పట్టుకొని పెట్టుకున్నాను అంటే కనుక నెక్స్ట్ కూరల్లో కూడా వాడుకోవచ్చు. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా మసాలా పెట్టేసుకుంటే మాత్రం నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఆయిల్, సాల్ట్ అలానే పసుపు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. వాటర్ అయితే వేయనండి. కొద్దిగా అంటే కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక వాటర్ లేకుండా కొద్దిగా ఆయిల్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేసుకుంటాను. చెప్పాను కదా మార్నింగే చికెన్ తెప్పించానని చెప్పేసి ఇప్పుడు పట్టిన మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టించేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే బియ్యం కడిగేసాను. కొద్దిగా చికెన్ ఫ్రై ఈరోజు సాంబార్ పెడదాం అనుకుంటున్నాను. సాంబార్కి కూడా
పప్పు కడిగేసేసి సాంబార్లో కావాల్సిన కూరగాయలు కూడా ముందుగానే కట్ చేసేసి, అంటే టిఫిన్ అయిపోయిన తర్వాత వంటకు కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ఇలా ఉంచేసుకున్నాను. ఇవి ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 15 or 20 minutes టైం పడుతుందండి. కానీ వంట చేసేటప్పుడు మాత్రం ఒక 2-3 గంటల టైం కలిసి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకోవడానికి. సాంబార్లో కావాల్సిన చింతపండును కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇందాక మసాలా పట్టా కదండి, అది చికెన్లోకి కలిపేసిన తర్వాత మిగిలింది వేరే బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక టైం అయితే కనుక 9:30 అవుతుంది. పిల్లలు కూడా ఇప్పుడే లేచారు, వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. ఇక మా వారికి టిఫిన్ వేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈయనకైతే కనుక దోశలు వేసి అలానే కొద్దిగా చట్నీతో దోశలు ఇచ్చేస్తున్నాను. పిల్లలు మాత్రం ఎగ్ దోశ ఏమని అడిగారండి. వాళ్ళకి ఇప్పుడు నేను ఎగ్ దోశ వేసి ఇచ్చేయాలి. కానీ వాళ్ళు స్కూల్స్ టైంలో ఏ టిఫిన్ చేసినా సరే చక్కగా తినేస్తారు. కానీ వాళ్ళు టిఫిన్ అడిగితే కనుక, అంటే వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ అడిగేది ఒక సండేనండి. ఆ రోజు మాత్రం అస్సలు స్కిప్ చేయను. కొద్దిగా కష్టం అనిపించినా సరే వాళ్ళు అడిగిన టిఫిన్ మాత్రం వేసి పెడతాను. ఈరోజు ఇద్దరికి ఎగ్ దోశ కావాలన్నారు. కాకపోతే ఒకరికి మసాలా వేసి ఇంకొకరికి మసాలా వేయకుండా కావాలి. అంటే ఒకళ్ళ టేస్ట్ ఒకళ్ళకి నచ్చదు కాబట్టి ఇద్దరికి నచ్చినట్టుగా చేయాలి. అలానే ఇంకొకటి ఇంట్లో మేమిద్దరం టిఫిన్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా విసుగు అనిపించినా సరే తప్పక చేయాల్సి వస్తుంది. తప్పక కాదండి, కొద్దిగా ఇష్టంతోనే చేస్తా కాబట్టి ఈ పనులన్నీ ఇలా కంప్లీట్ అయిపోతున్నాయి అనుకున్న టైంకి అనుకున్నట్లుగా. మార్నింగ్ పనులు చేసుకుంటూ ఎంత ఫ్రీగా ఉన్నానో ఇక ఇప్పటి నుంచి పని వెంబడి పని మనకి చెయ్యాలని లేకపోయినా సరే అవి నేనున్నాయని కనిపిస్తూ ఉంటాయండి. ఇక ఆ టైం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత సింక్లో మాత్రం చాలా గిన్నెలు పడినాయి. అలానే టిఫిన్ చేసినవి వంటకి ప్రిపేర్ చేశా కదా, ఆ గిన్నెలు చాలా ఉన్నాయండి. ఇక వీటిని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి, అంటే నేను కూడా టిఫిన్ చేసేసాను, వీటిని ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేసి ఇప్పుడే పాలు వచ్చినాయి. ఇందాక టిఫిన్ చేసిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడు టీ పెట్టిస్తానని చెప్పేసి. టిఫిన్ చేయగానే టీ తాగటం అలవాటు. ఇక ఇప్పుడు పాలు వచ్చేసినాయి కదా, వీటిని ఒకవైపు పొయ్యి మీద పెట్టేసేసి ఇంకోవైపున టీ పెట్టి ఇచ్చానంటే కనుక ఇక నా పనులు అనేవి స్టార్ట్ చేయాలి. అన్నట్టు లాస్ట్ టైం చాలా వీడియోస్లో ఇలా ప్యాకెట్లో పాలు డైరెక్ట్గా గిన్నెలో పోస్తుంటే ఒక 2-3 కామెంట్ చేశారండి, పాలని ఫిల్టర్ చేయండి, వాటిలో దుమ్ము కానీ లేదా చిన్న చిన్న నలకలు కానీ ఉంటాయని చెప్పేసి. ఈ పాలల్లో అలాంటివి ఏమీ లేదండి, పాలు అనేవి ఇవి చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి, అందుకని నేను ఫిల్టర్ చేయట్లేదు. ఇక ఇప్పుడైతే కనుక టీ పెట్టేద్దామని చెప్పేసి వీటిల్లోనే కొద్దిగా పాలు తీసేసి టీని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ టీ కాగుతూ అటు పాలు కాగుతూ ఉన్నాయి కదా, ఇక ఇప్పుడైతే కనుక మార్నింగ్ నేను నానబెట్టిన కందిపప్పుని ఈ పాన్లో వేసేసి ఇటు టీ అవ్వగానే ఆ స్టవ్ మీద పెట్టేస్తాను. అంటే పనులు అనేవి కొద్దిగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటే ఇలా ప్లానింగ్గా చేసుకుంటూ ఉంటుంటే ఒక పక్కన పాలు కాగుతున్నాయి, ఇంకో పక్కన టీ కూడా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ టీ తీసి ఇచ్చేస్తాను. మార్నింగ్ ఎప్పుడో పప్పు నానబెట్టే కదా, దీంట్లో నీళ్ళు కూడా లేవండి, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసి ఇప్పుడు ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తాను. దీంట్లో పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, ఇక ఆ టైంలో నేను వేరే పని అనేది చేసుకుంటాను. కానీ కిచెన్లో ఇలా చాలా బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఒక కాఫీ ఒక టీ అని చెప్పి అడుగుతూ ఉంటారు చూసారా, ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా చిరాకుగా ఉంటుంది. కానీ పాపం మనల్నే కదా అడిగేది, ఇంకెవరిని అడుగుతారు అని అనుకోని, అది కూడా ఇలా సండేస్ లేదా హాలిడేస్ ఉన్నప్పుడే అడుగుతారు. ఇక కొద్దిగా కూల్ అయ్యి ఇక టీ కానీ కాఫీ కానీ ఏదన్నా కావాలంటే ఇలా ఇచ్చేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఈ లోపల వీళ్ళు తిన్న ప్లేట్స్ కానీ లేకపోతే పాలు తాగినా లేదా మార్నింగ్ జావ తాగిన గ్లాసులు కానీ ఏమన్నా ఉంటే మొత్తం సింక్లో వేసేసి కిచెన్ ఒక్కసారి నీట్గా సర్దేసేసి ఇక సింక్లో ఉన్న గిన్నెలు ప్లేట్స్ మొత్తం కడగటం అనేది స్టార్ట్ చేశాను. ఇలాంటి టైంలోనే ఇంకొక 2 చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే మనం ఒకవైపు ఒక పని చేస్తున్నా సరే ఇంకోవైపు ఇంకో పని పిలుస్తూ ఉంటుంది చూసారా, ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది ఇంకో చెయ్యి ఉంటే బాగుండు, ఆ పని కూడా చేసేయచ్చు అని చెప్పేసి. ఇంకా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది కదా, అంటే పప్పు ఉడికిపోయింది. గబా అంటే ఫాస్ట్గా ఈ గిన్నెలన్నీ కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నానంటే ఇక వంట పని అనేది చాలా ఈజీగా 1 to 1.5 అవర్లో ఫినిష్ చేసుకోవచ్చండి. కానీ నా వీడియోస్ చూసిన చాలామంది మీరు పనులు చాలా ఓపిక్గా చేసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటూ మేము ఇంట్లో పనులని
మీలాగే చేసుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ పనులన్నీ ఇంట్లో మీరందరూ చేసే పనులే అండి. కాకపోతే నేను పనులు కొద్దిగా ప్లానింగ్గా చేసుకుంటాను అంతే. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేయాల్సిందే, ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే, పిల్లలకు టిఫిన్ చేయాల్సిందే, అలానే వంట చేయాల్సిందే, సింక్లో గిన్నెలు ఉంటే కడగాల్సిందే. ఈ పనులన్నీ మీరు కూడా నాలాగే చేసుకుంటారు. కాకపోతే నాకు తెలిసి నేను కొద్దిగా టైం చూసుకుంటూ అలానే కొద్దిగా ప్లానింగ్గా చేసుకుంటాను. అంటే మీరు చేసే పనులు నేను చూడలేదు కదా, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ పనులన్నీ మీరు కూడా నాలాగే చేసుకుంటారు కదా. నా డైలీ రొటీన్ నచ్చి వారానికి 2 వీడియోలు కాదు, కనీసం 3 వీడియోలైనా సరే పోస్ట్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. కానీ అలానే మీలో కొంతమంది కూడా మీరు పెట్టే వీడియోస్ రెగ్యులర్గా ఉంటున్నాయి, అంటే కామన్గా చేసుకునే పనులే మీరు కొత్తగా రిపీటెడ్గా పెడుతున్నారు అని చెప్పేసి మరో కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అంటే నేను ఇంట్లో చేసుకున్న పనులు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయండి, కానీ మీకు చూడటానికి కొద్దిగా బోరింగ్గా అనిపించవచ్చు. అందుకనే నేను వారానికి 2 వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ 3 లేదా 4 నేను కనుక వీడియోస్ కనుక పోస్ట్ చేశానంటే కనుక మీకు అంటే మీలో కొంతమందికి ఇలా అనిపించిందని చెప్పి నాకు మెసేజ్ చేశారండి. నేను కనుక ఆ పని చేశాను అంటే కనుక మీ అందరికీ కూడా అలానే అనిపిస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. ఎప్పుడు అయితే కనుక కర్రీ చేసిన తర్వాత నేను రైస్ వండుతానండి. కానీ ఇప్పుడు సాంబారు అలానే చికెను 2 వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగానే నేను రైస్ వండి పక్కన పెట్టేసేసి ఇక సాంబార్ చేయడం స్టార్ట్ చేశాను. అలానే ఇంకో స్టవ్ మీద చికెన్ ఫ్రై కూడా వండటం స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్ అనేది మీకు చూపించట్లేదండి, రెగ్యులర్గా చేసే వంటలే కాబట్టి ఈ ప్రాసెస్ అనేది నేను చూపించట్లేదు. అలానే నేను మొన్న చెప్పాను కదా ఇంట్లో కారం అయిపోయింది అని చెప్పేసి మిరపకాయలు తొడాలు తీసేసి పైన ఎండలో మార్నింగ్ పెట్టేసి వచ్చాను. ఇప్పుడు ఆ మిరపకాయల మీద ఎండ పడుతుందో లేదో చూసి ఎండలోకి జరుపుదామని చెప్పేసి ఇప్పుడు నేను పైకి వచ్చాను. చూస్తే కనుక మిరపకాయలు ఎండలోనే ఉన్నాయి, అంటే పైన వాళ్ళు కొద్దిగా మళ్ళీ వాటిని ఎండలోకి జరిపారు. ఇంతసేపు కిచెన్లో ఉండి చాలా బిజీగా పనులు చేసుకుంటూ ఇలా పైనుంచి దిగి వస్తుంటే ఈ మొక్కల దగ్గర నుంచి మాత్రం అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి. ఇక్కడ వాతావరణం చూస్తుంటే అలా కూర్చోవాలనిపించింది. అలా కూర్చోవాలి అనుకున్నా సరే లోపల పనులు కూడా అలానే ఆగిపోతాయి. ఇక ఇక్కడ ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసేసి లోపలికి వచ్చేసాను. పప్పు ఉడకపెట్టిన కుక్కరు, అలానే సాంబార్కి కూరగాయలు కట్ చేసిన బౌల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వెంటనే కడిగి నేను స్టాండ్లో పెట్టేసుకున్నానండి. కానీ ఎప్పటి గిన్నెలో అప్పుడు కడిగి పెట్టేసుకొని సింక్ను మాత్రం ఖాళీగా ఉంచుకుంటాను. ఇలా ఉంచుకుంటే కిచెన్లో ఏవి పనులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది కిచెన్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒక పక్క సాంబార్ కూడా అయిపోతుంది. ఈలోపు ఇంకా హాలు అలానే కిచెన్ కూడా ఒక్కసారి ఊడ్చేసుకున్నాను అంటే కనుక నా పనులు చాలా ఫాస్ట్గా ఈరోజు ఈ టైంకి కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా లేనట్టుగానే ఉందండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకుంటున్నారు. హాలిడేస్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అని చెప్పేసి అవి చేసుకుంటున్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళాను అంటే నన్ను కూర్చోబెట్టి ఆ వర్క్స్ అనేవి నాకు అప్పచెప్తారు. అందుకని నేను ఒక్కసారి కూడా ఇప్పటివరకు అయితే కనుక హాల్లోకి వెళ్ళలేదు. దాదాపు 2 hours అవుతుంది. ఇక వంట అయితే కనుక దాదాపుగా అయిపోయినట్టే. చికెన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు అంటే ఇది అయ్యేలోపు పైకి వెళ్ళి మిరపకాయలు కూడా తీసుకొని వచ్చి పెట్టేశాను. అంటే మిరపకాయలు ఒక 4 ఆ టైంలో కనుక తీస్తే ఎండపోయి మిరపకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి. మనం మిల్లి దగ్గర తీసుకెళ్ళినా సరే మిరపకాయలు అనేవి గలగలలాడుతూ ఉండాలి, ఇలా మెత్తగా ఉంటే పట్టవని చెప్పి అంటారు. అందుకని ఎండ ఉండగానే మిరపకాయలు అనేవి తీసేయాలి. అవి కూడా తీసుకొచ్చేసి ఇక హాల్ కూడా ఓడవడం అనేది స్టార్ట్ చేశాను. చెప్పాను కదా వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నారని. ఇలా ఉంది హాల్ మొత్తం. ఒక్కసారి నీట్గా ఊడ్చేసాను అంటే కనుక ఇక భోంచేసేసి రెస్ట్ తీసుకోవటమే. కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొద్దిగా టైం లేకుండా చాలా బిజీగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని భోజనం దగ్గరికి వస్తాం కదా, ఆ వచ్చినప్పుడు మాత్రం చిన్న వారనే జరుగుతుంది. అది దేనికంటే విశాల్ ఈరోజు చికెన్తో పులుసు చేయమన్నాడు. విహాస్ అయితే కనుక ఫ్రై చేసి సాంబార్ పెట్టమన్నాడు. కానీ విహాస్ అయితే ఏదో మాయ చేసేసి తనకు కావాల్సింది మాత్రం టైంకి చేయించేసుకుంటాడు. భోజనం చేసే దగ్గర అదే డిస్కషన్ జరుగుతుంది. కానీ చెయ్యింది విశాలకు కాబట్టి కొద్దిగా అడిగేసేసి ఎమ్మటే అడ్జస్ట్ అయిపోతాడు. విహాస్ అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వడు. అందుకని ఏదైనా వార్ జరిగినా సరే ఒక 2-3 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనండి? పెద్దవాళ్ళు ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోతూనే ఉంటారు కదా.
ఇక వంట పని కూడా కంప్లీట్ చేసేసానండి. ఇటు కిచెను అటు హాలు 2 నీట్గా క్లీన్ చేసేసాను. ఇక ఇప్పుడైతే కనుక ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోతే కనుక మిగతా పని అనేది అంటే భోంచేయటం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే కనుక నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను. ఓ చిన్న పని మిగిలిపోయిందండి. అదే మిరపకాయలు పైనుంచి తీసుకొచ్చి వచ్చి క్యాన్లో పెట్టేసాను. ఇవైతే కనుక నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, మిరపకాయలు వేసే మసాలాలని, అవి కూడా వేయించి పెట్టేసుకున్నాను ముందే. ఇక ఈ క్యాను అలానే రాగులను కూడా ఎండబెట్టేశానండి. రాగి పిండి కూడా ఇంట్లో అయిపోయింది. రాగులను కూడా ఒక డబ్బాలో పోసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎప్పుడు వీలైతే అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పట్టించుకొని వస్తారు. అందుకని 2 ఇలా పెట్టేశానంటే కనుక ఇప్పటి వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే ఓ మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.